అంటే కారణం ఎవరు? ఆనాటి మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, రాహుల్ గాంధీ గారి కుటుంబమే. అంబేద్కర్ యొక్క రాజ్యాంగం పద్ధతి ప్రకారం. బీసీ అని చెప్పుకున్నావు, సంతోషమే. ఒక బీసీ ప్రధానమంత్రి అయిందంటే అది ఒక రాజ్యాంగం, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగమే కదా. మరి ఈ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని ప్రధానమంత్రి ఎవరు? జవహర్లాల్ నెహ్రూ గారే కదా. మరి దానికి డైరెక్షన్ ఎవరు? మహాత్మా గాంధీ కదా. అంటే ఒక మహాత్మా గాంధీ, ఒక జవహర్లాల్ నెహ్రూ గారు అంబేద్కర్ ద్వారా ఒక రాజ్యాంగాన్ని నిర్మించి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఓట్ల ద్వారా ప్రజాపాలన వచ్చే విధంగా, రాచరిక పాలన కాకుండా ఈ రోజున ప్రధానమంత్రి అయిన అమిత్ షా హోమ్ మినిస్టర్ అంటే అది కారణం ఓన్లీ మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, రాహుల్ గాంధీ కుటుంబమే. వారు తెచ్చిన చట్టాలు, వారు తీసుకొచ్చిన ఏర్పాటు చేసిన న్యాయ వ్యవస్థలు. ఈరోజు మీరు అంత వంట వండి పెట్టింది ఎవరు? వంట అంతా రెడీ చేసి పెట్టింది ఆనాటి మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ గారు, వారి కుటుంబం. ఇదని చరిత్ర కదా ఇది. ఇదొకసారి ఈ వీడియో చూస్తున్న ప్రజలందరూ ఆలోచన చేయండి. అవునండి, 1930లో 1930 సంవత్సరంలో మహాత్మా గాంధీ గారు ఏమన్నారు? సత్యాగ్రహం మొదలైన తర్వాత వారు అన్న మాట, రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. మహాత్మా గాంధీ గారు సత్యాగ్రహం కార్యక్రమంలో ఆయన మొదటి ఏంది? శ్రీరాముడు, సీతారాముడు. వారు అన్న మాట ఇది. మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, ఆ రోజు మహాత్మా గాంధీ గారు అంటే రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం అంటే సీతారాముల యొక్క ఆదర్శాల పద్ధతిలో, ఆదర్శాలతో కూడుకున్న ఒక వ్యవహారమైన శాంతియుత మార్గంలో సత్యాగ్రహం వారు స్టార్ట్ చేశారు. ఆ రోజు రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం అన్న మహాత్మా గాంధీ గారు 1930 సత్యాగ్రహ కార్యక్రమం మొదలుపెట్టిన రోజు అన్న మాట. మరి ఆ రోజు మోడీ గారు పుట్టలే. ఆ రోజు అంటే మహాత్మా గాంధీ గారు రఘుపతి రాఘవ రాజారాం అన్న 1930లో అన్న ఒక మాట ఆ రోజు మోడీ గారు పుట్టలే, అమిత్ షా గారు పుట్టలే. వాళ్ళే పుట్టలేరు. ఆ బీజేపీ లేదు అప్పుడు, ఆర్ఎస్ఎస్ కూడా లేదు అప్పుడు. ఉందా అప్పుడేమన్నా? ఆర్ఎస్ఎస్ ఉందా 1930లో? 30లో సరే ఉందో లేదు తర్వాత చెక్ చేసి మాట్లాడదాం. అది ఓకే, సరే ఓకే. వాళ్ళ కంట్రిబ్యూషన్ లేదు కదా. ఆర్ఎస్ఎస్ కంట్రిబ్యూషన్ ఏముంది? వాళ్ళదేం కంట్రిబ్యూషన్ లేదు. తిరుపాల్ ప్లీజ్ జరా ఇటు పో. తిరుపాల్ ఇట్లా పో. తిరుపాల్ ఇటు నుంచి పో. ఏం అర్జెంట్ ఉంటాయి తిరుపాల్ ఫోన్లో? ఉన్నదా అట్లా? అరే నేనేమంటున్నట్టే ఆ రోజు రఘుపతి రాఘవ రాజారాం అని 1930 సంవత్సరంలో సత్యాగ్రహ కార్యక్రమంలో మొదలుపెట్టిన మహాత్మా గాంధీ యొక్క సీతారాముల యొక్క ఆదర్శాల మేరకు మొదలుపెట్టిన అహింసా మార్గంలో వారు స్వతంత్ర ఉద్యమం చేపట్టిన మహాత్మా గాంధీ గారు తీసుకొచ్చిన పాలనే ఇదంతా. మీరేం చేశారు?
हाउ टू रूल, रूल में कैसे आना, कैसे पावर में आना। भाई मैं क्या बोल रहा हूं, भाई जिस दिन 1930 में जब महात्मा गांधी जी, उनका यही शब्द था, ये देश को यही मैसेज दिए। क्या मैसेज दिए महात्मा गांधी जी 1930 में सत्याग्रह जो मूवमेंट में? रघुपति राघव राजा राम पतित पावन सीताराम, सीताराम भगवान की जो आदर्श है वही नाम पे उस दिन उनका आवाज था देश की जनता के लिए। भाई जब तो प्रधानमंत्री मोदी जी दरगढ़, प्रधानमंत्री मोदी जी पैदा नहीं हुआ, अमित शाह भी पैदा नहीं हुआ, बीजेपी तो बात ही नहीं हुआ, उसका वर्डिंग ही नहीं है, आरएसएस को कोई कंट्रीब्यूशन नहीं है। वो था महात्मा गांधी जी का। मगर आप क्या किए? ये देश के लिए, सीताराम भगवान के लिए जो मैसेज दिया है महात्मा गांधी जी, आप जब जो बीजेपी पैदा हुआ 40 साल हुआ, भाई कांग्रेस पार्टी पैदा होके बर्थडे 140 ईयर्स, 140 साल ये कांग्रेस पार्टी पैदा हुआ बर्थडे, मगर बीजेपी पैदा हुआ 40 साल हो रहा। 40 साल कहां, 140 कांग्रेस का बर्थडे कहां? महात्मा गांधी जी एंड जवाहरलाल नेहरू जी, जो राहुल जी का खानदान, इंदिरा जी, आज का सोनिया गांधी जी, प्रियंका गांधी जी, राजीव गांधी जी, ये पूरा खानदानी ये देश के लिए जायदाद कुर्बान कर दिए, जान भी दे दिए, उनका लाइफ, यंग लाइफ भी दे दिए लोग, जवानी भी दे दिया लोग, उनका जवानी भी दे दिया लोग, देश के इंडिपेंडेंस के लिए वो लोग का जवानी भी दे दिया लोग। इतना कुर्बानी करके, इतना सैक्रिफाइस का जो था महात्मा गांधी से लेके आज तक राहुल जी का जो खानदानी इतना कुर्बानी है। भाई आज आप सवाल कर रहे हैं प्रधानमंत्री जी, आप अमित शाह जी, आप सवाल कर रहे हैं पार्लियामेंट में आराम से बैठ के, क्या आपको महात्मा गांधी जी को या नेहरू जी को, राहुल जी खानदान को टारगेट बनाने के लिए आपको प्रधानमंत्री बनाया क्या देश की जनता?